ఇప్పుడు వినాయక చవితి మండపాల దగ్గర లాస్ట్ డే రోజున నిమజ్జనం రోజున లడ్డు వేలం పాటలు పెడుతూ ఉంటారు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా అబ్బా దేవుడు ప్రసాదం కదా, లడ్డూని మనం పాడుకుంటే మనకంతా శుభమే జరుగుతుంది, మనకు కలిసి వస్తుందని ఇలాంటి నమ్మకం అయితే చాలా మందిలో ఉంది. వీధుల్లో పెట్టే చిన్న చిన్న మండపాల దగ్గర చిన్న చిన్న వేలం పాటలు జరుగుతూ ఉంటాయి. 10,000, 25,000, 30,000 ఇలాగా కొంతమంది చిన్న చిన్న వేలం పాటలు పెడుతూ ఉంటారు, ఒక 4-5 లడ్డూల్ని. అయితే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి లడ్డూని నేనే పాడుకోవాలని పట్టుదలతోటి ఆ వేలంపాట జరిగినప్పుడు వెళ్ళి పాడుకుంటూ ఉంటారు. అది ఒక నమ్మకం. 25,000కో 20,000కో లడ్డూని పాడుకున్నారనుకోండి, ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఇవ్వండి అని చెప్తారు. మనం ఏమనుకుంటాం, అబ్బా 1 ఇయర్ టైం ఉంది కదా అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పేసి ముందు లడ్డూని ఆనందంగా సంతోషంగా ఇంట్లోకి తెచ్చుకుంటాం. కానీ నెక్స్ట్ ఇయర్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు మనం డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. పైగా ఇదేమీ ఎగ్గొట్టే బాకీ కాదు, భగవంతుడికి ఇవ్వాల్సింది, అది